హాయ్ అండి. ఈరోజు నేను చూపిస్తుంది బీట్రూట్ క్యారెట్ జ్యూస్ అండి. ఈ విధంగా కడిగి పొట్టు తీసి సన్నం కోసుకోవాలండి. నేను ఇంతకుముందు ఒక బీట్రూట్ ఒక క్యారెట్ చూపించాను కదండి జ్యూస్కి. అది ఒక 4 మెంబర్స్కి వస్తుందండి. ఇది ఒక 2 మెంబర్స్కి. ఇక్కడ ఉన్నాయి 2 భాగాలు 2 మెంబర్స్కి. నేను 2 మెంబర్స్ తగ్గట్టు ఇలా వేసుకుంటున్నానండి. వేసుకొని వాటర్ పోసుకుంటున్నాను. నేను ఒక గ్లాసున్నర వాటర్ పోసుకొని ఇద్దరికి తగ్గట్టు సాల్ట్ వేసుకుంటున్నానండి. సాల్ట్ వేసుకొని క్యాప్ పెట్టుకొని నేను జ్యూస్ చేసుకుంటాను. ఇప్పుడు ఫైన్గా ఈ విధంగా మొత్తం ఫైన్గా వాటర్ వేసి మిక్సీ చేసుకొని ఇట్లా వడగట్టుకుందామండి గ్లాస్లోకి. ఇది తాగడం వల్ల యూజ్ ఏంటంటే, మీరు బ్లడ్ తక్కువ వాళ్ళకి బ్లడ్ వస్తుంది, ఫేస్ గ్లో వస్తున్నది, పింపుల్స్ ఉన్న వాళ్ళకి కూడా పింపుల్స్ పోతాయి. చాలా మంచిదండి హెల్త్కి. కానీ కొంచెం కష్టంగా ఉంటుంది. సన్నం కోసుకొని నేను కూడా దొడ్డుగా కోసుకుంటున్నాను పెద్ద పెద్ద ముక్కలు. కాకపోతే ఏంటంటే మిక్సీ జార్లో దొడ్డుగా కోస్తే లాస్ట్కి ఇంత ముక్కలు ఉండిపోతాయి. ఇలా అయితేనేమో మనకు ఫైన్ పొడి అవుతుంది. చూడండి, చిన్న కోసుకుంటే ఇట్లా మెత్తగా అయిపోతుంది. మొత్తం బీట్రూట్ క్యారెట్ అనేది మనకు యూజ్ అవుతుంది. అందుకని చిన్నగా కోసుకున్నాను. జ్యూస్ జార్లోనే వేసుకోవాలి. ఇది మంచిగా అవుతుందండి జ్యూస్ జార్లో వేసుకుంటే. మనకు డైలీ ఒకసారి తాగండి, లేదంటే కూడా దినం తప్పి దినము అలా అయినా తాగండి. పిల్లలకి ఎవరికి ఇచ్చినా మంచిదేనండి. పెద్దవాళ్ళు తాగితే కూడా మంచిది చాలా. అందరికీ రక్తం తక్కువ ఉంది, వయసులో ఉన్న వాళ్ళైతే పింపుల్స్ రావడము, ఫేస్ గ్లోయింగ్ పోవడము, బయటకు ఎండకు తిరగొచ్చు, అట్లా అవుతుంది. కాబట్టి మీరు తీసుకుంటే చాలా బాగుంటుంది. ఫస్ట్ అంటే ఇట్లా మామూలుగా నార్మల్ నీళ్ళతో చేస్తే తాగలేకపోతే మీరు కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. చేసినాక కొంచెం కూల్ అయినాక తాగండి. టేస్ట్గా ఉంటుంది. మీకు ప్రాబ్లం ఏమి ఉండదన్నమాట. తాగుతుంటే కూడా రుచి అన్నది ఏమీ తెలియదు. కొంచెం ఒక 5 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని తాగండి, రుచిగా ఉంటుంది. చూసారు కదా, 2 గ్లాసెస్ అయ్యాయండి. ఇలా 2 గ్లాసెస్ ఇద్దరు తీసుకొచ్చారన్నమాట. నేను 2 మెంబర్స్ చేశాను. నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి.